హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో పిల్లో కవర్ స్టిచ్చింగ్ చూపించబోతున్నానండి. చాలా ఈజీగా ఇంట్లోనే మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఇంతకుముందు వీడియోలో పిల్లో స్టఫింగ్ కవర్ ఎలా స్టిచ్ చేయాలో చూపించానండి. అది ఎవరైనా మిస్ అయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూసేయండి. ఈ పిల్లో కవర్స్ చాలా మోడల్స్లో చాలా అందంగా కుట్టుకోవచ్చండి. కానీ నేను ఇక్కడ సింపుల్ పద్ధతిలో మనకి షాప్స్లో దొరికే పిల్లో కవర్స్ లాంటిదే నేను ఇక్కడ కుడుతున్నానండి. ఇప్పుడైతే ఈ కవర్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే మీరు ఏ పిల్లోకి కవర్ కుట్టాలనుకుంటున్నారో ఆ పిల్లో తీసుకోవాలండి. నెక్స్ట్ ఏదైనా క్లాత్ తీసుకోవాలండి. అది మంచిదైనా పర్లేదు, లేదంటే మీ దగ్గర ఏదైనా వేస్ట్ క్లాత్ ఉంటుంది కదండి, అదైనా తీసుకోవచ్చు. ఇలా క్లాత్ తీసుకొని ఇలా కింద పరుచుకోవాలండి. ఒక పొర మీద పరిచాను ఇక్కడ. తర్వాత ఈ పిల్లో మెజర్మెంట్ తీసుకోవాలి. నేను ఇక్కడ పిల్లో పొడుగు వచ్చేసి నాకు 17 వచ్చిందండి. ఇది స్మాల్ పిల్లో నేను కుడుతున్నాను, అందుకే నాకు 17 వచ్చింది. ఇప్పుడు ఈ 17 నుంచి 4 ఇంచులు తగ్గించాలండి. అంటే తగ్గిస్తే నాకు ఇక్కడ 13 వచ్చింది. 13 నుంచి మళ్ళా 1.5 ఇంచి కుట్లుకు పోతుందండి. అంటే 13 నుంచి 1.5 ఇంచి కలిపితే 14.5 వచ్చింది. 14.5 నుంచి మళ్ళీ ఇంకో 1 ఇంచి ఎక్స్ట్రా పెట్టుకోవాలండి. ఎందుకంటే ఈ పిల్లోకి చుట్టూ బార్డర్ వస్తుంది కదా, దానికోసం 1 ఇంచి ఎక్స్ట్రా పెడుతున్నాను. అంటే నాకు ఇక్కడ 15.5 వచ్చింది. ఇప్పుడు కరెక్ట్గా ఈ 15.5 వచ్చేటట్టు కరెక్ట్గా టేప్ పెట్టుకొని మార్క్ చేసుకోవాలండి. తర్వాత పిల్లో వెడల్పు చూసుకోవాలండి. ఇక్కడ వెడల్పు నాకు 12 ఇంచెస్ వచ్చింది. ఈ 12 ఇంచెస్కి మళ్ళీ 1 ఇంచి ఎక్స్ట్రా కలుపుకోవాలండి కుట్లు కోసం. అలాగే 2 ఇంచెస్ ఏమొచ్చి చుట్టూ బార్డర్ కోసం నేను ఇక్కడ 2 ఇంచెస్ కలుపుతున్నాను. అంటే అటు సైడు ఇటు సైడు 1 ఇంచి 1 ఇంచ్ అంటే 2 ఇంచెస్ నేను ఎక్స్ట్రా కలుపుతున్నాను. నాకు ఇక్కడ 15 ఇంచెస్ వచ్చింది. ఇప్పుడు ఈ 15 ఇంచెస్ దగ్గర కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి. ఏ పిల్లోకైనా సరే ఇలాగే తీసుకోవాలండి కొలతలు. అంటే ఈ మోడల్లో నేను చెప్తున్నాను. పిల్లోకున్న మెజర్మెంట్స్ కాకుండా మళ్ళీ నేను ఎక్స్ట్రా చెప్పాను కదండి, అవన్నీ ఏ పిల్లోకైనా సరే సేమ్ టు సేమ్ తీసుకోవాలి. ఇక్కడ నేను పొడుగు వెడల్పు కరెక్ట్గా వచ్చేటట్టు మార్క్ చేసుకొని లైన్స్ గీస్తున్నానండి. ఇలా లైన్స్ గీసుకుంటే మనం కట్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందండి. అంటే క్లాత్ కదిలినా సరే ఆ లైన్ మీదే మనం కరెక్ట్గా కట్ చేయొచ్చు. ఇప్పుడు ఆ లైన్స్ మీద కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కటింగ్ చేసుకునేది పిల్లోకి ఒక సైడ్ మాత్రమేనండి. మళ్ళీ రెండో సైడు మళ్ళీ కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ క్లాత్ అండ్ పిల్లో తీసుకోవాలండి. పిల్లో మళ్ళీ పొడుగు చెక్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను ఇందాక చూపించాను కదండి, 17 వచ్చింది. మీకు అర్థం అవడం కోసం నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఈ 17 ఇంచెస్ దగ్గర నుంచి మళ్ళీ కుట్ల కోసం 1/2 ఇంచు వదిలేస్తున్నాను. అలాగే పైన కూడా స్టిచ్చెస్ కోసం 1 ఇంచి వదిలేయాలి. అంటే నాకు ఇక్కడ 18.5 వచ్చింది. 18.5 నుంచి మళ్ళా బార్డర్స్ కోసం పైన కిందని బార్డర్ కోసం 2 ఇంచెస్ వదిలేస్తున్నానండి. అంటే నాకు ఇక్కడ 20.5 వచ్చిందండి. ఇప్పుడు ఈ 20.5 నుంచి ఇందాకలా మనం 4 ఇంచెస్ మైనస్ చేసాం కదండి, ఆ 4 ఇంచెస్ మనం ఇక్కడ కలపాలి. అంటే 24.5 వచ్చింది. అలాగే దానికి ఇంకో 1/2 ఇంచి ఎక్స్ట్రా పెట్టుకోవాలి. అంటే టోటల్గా 25 ఇంచెస్ వచ్చిందండి. ఇప్పుడు ఈ 25 ఇంచెస్ దగ్గర మనం మార్క్ చేసుకోవాలి. ఇదంతా చూసి మీకు చాలా కన్ఫ్యూజింగ్గా ఉండుండొచ్చు, కానీ మీకు అర్థం అవడం కోసమే ఇంత డీటెయిల్గా చెప్తున్నాను. మనం ఏది కుట్టాలన్నా సరే కొలతలు బాగా తీసుకుంటేనండి దాన్ని బాగా డిజైన్ చేయొచ్చు. ఇక్కడ మీకు ఈ మెజర్మెంట్ అర్థం కాకపోవచ్చండి, కానీ స్టిచ్చింగ్లో మీకు అర్థమవుతాయి. ఇప్పుడు మనం వెడల్పు చూసుకోవాలండి. ఇందాకలా ఆల్రెడీ మనం వెడల్పు చూసాం కదా, అప్పుడు మనకి 15 వచ్చింది. సేమ్ టు సేమ్ అక్కడంతా తీసుకున్నామో ఇక్కడ కూడా సేమ్ 15 తీసుకోవాలి. ఈ 15 దగ్గర మార్క్ చేసుకొని అటు సైడ్ కూడా కరెక్ట్గా 15 ఉందో లేదో చూసుకొని లైన్స్ గీసి కట్ చేసుకోవడమేనండి. ఇప్పుడు పిల్లోకి 2 సైడ్స్ మనం కట్ చేసామండి. ఒకటి చిన్నగా వచ్చింది, ఇంకోటి పెద్దగా వచ్చింది. ఇప్పుడు ఈ రెండు కలిపి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఈ 2 క్లాతులు ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ చూపిస్తున్నాను కదండి, పెద్ద క్లాత్ కాకుండా ఫస్ట్ ఇక్కడ నేను చిన్న క్లాత్ తీసుకొని స్టిచ్ చేయబోతున్నాను. ఇక్కడ నేను ఎట్ సైడ్ స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇందాక మనం వెడల్పు 15 వచ్చింది కదా, అదే ఇక్కడ చూపిస్తున్నాను. ఈ వెడల్పు దగ్గర నుంచే 1 ఇంచి గ్యాప్ ఉంచుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా 2 సార్లు మడిచి స్టిచ్ చేసుకోవాలి. నేను మొత్తం స్టిచ్ చేస్తానండి, ఇలా వస్తుంది. ఇప్పుడు సేమ్ దీనిలాగే పెద్ద క్లాత్ కూడా అది కూడా వెడల్పు కాసే 15 ఇంచెస్ ఎటువైపు వచ్చిందో చూసుకొని అది కూడా సేమ్ ఇలాగే 2 సార్లు మడిచి స్టిచ్ చేసుకోవాలి.
అది కూడా లోపల సైడ్కి మడిచి స్టిచ్ చేసుకోవాలండి. నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను. అంటే డిజైన్ మన బయటకు కనిపిస్తుంది కదండి, ఆ డిజైన్ వైపు కాకుండా లోపల సైడ్కి మడవాలి. నేను స్టిచ్ చేసానండి. ఇప్పుడు ఈ పెద్ద క్లాత్ ఉంది కదండి, ఇది తీసుకొని డిజైన్ బయటకు వచ్చేటట్టు పరుచుకోవాలి. ఇప్పుడు దానిపైన ఈ చిన్న క్లాత్ ఉంది కదండి, ఈ చిన్న క్లాత్ కూడా డిజైన్ లోపలికి వచ్చేటట్టు, అంటే నేను ఇక్కడ చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా మనం కుట్టినవి ఇలా పైకి రావాలి. ఇలా పైకి వచ్చేటట్టు వేసుకొని పరుచుకోవాలి. ఇప్పుడు ఈ కింద సైడు స్టిచ్చెస్ కోసం 1/2 ఇంచి మార్క్ చేస్తున్నానండి. మళ్ళీ 1/2 ఇంచి దగ్గర నుంచి 1 ఇంచి బార్డర్ కోసం అని మార్క్ చేసుకోవాలి. మళ్ళీ ఆ 1 ఇంచి దగ్గర నుంచి పిల్లో పొడుగు 17 ఇంచెస్ వచ్చింది కదండి, ఆ 17 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. అలాగే మళ్ళీ పైన కూడా బార్డర్ వస్తుంది కాబట్టి ఆ 17 నుంచి మళ్ళీ ఇంకో 1 ఇంచి ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ 1 ఇంచి మార్క్ చేసాం కదండి, కరెక్ట్గా ఆ మార్క్ చేసిన దగ్గర నుంచి పైన క్లాత్ ఇలా బయటికి ఇలా మడవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి. ఇప్పుడు 1/2 ఇంచి గ్యాప్తో 3 వైపులా స్టిచ్ చేసుకోవాలండి. అంటే ఒకవైపు ఆల్రెడీ జాయింట్ చేసే ఉంది కదా ఈ పై సైడు, అందుకే ఈ 3 వైపులా స్టిచ్ చేసుకోవాలి. 3 వైపులా స్టిచ్ చేశాక చూడండి ఇలా ఉంటుంది. అంటే ఒకవైపు ఓపెన్లో ఉంటుంది, ఇలా రావాలి మొత్తం. ఇప్పుడు దీన్ని రివర్స్ చేసుకోవాలి. ఇలా రివర్స్ చేసేటప్పుడు ఈ 4 సైడ్స్ కార్నర్స్ సరిగ్గా రావండి. అలాంటప్పుడు నేను ఇక్కడ స్క్రూ డ్రైవర్తో ఆ కార్నర్స్ బాగా వచ్చేటట్టు చేస్తున్నాను. రివర్స్ చేశాక డిజైన్ బయటకు వచ్చి చూడండి ఇలా ఉంటుంది. ఇప్పుడు ఈ 4 వైపులా బార్డర్ స్టిచ్ చేసుకోవాలండి. అందుకని నేను ఇక్కడ 1 ఇంచ్ దగ్గర మార్క్ చేస్తున్నాను. ఈ 4 వైపులా కూడా ఇలాగే 1 ఇంచ్ గ్యాప్తో మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 4 సైడ్స్ మార్క్ చేసాం కదండి, ఆ మార్క్ పైన కరెక్ట్గా వచ్చేటట్టు స్టిచ్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఆ మార్క్స్ పైన లైన్స్ గీసుకొని కూడా స్టిచ్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ గీయలేదు. మనం వేసుకునే ఈ స్టిచ్చెస్ 2 సార్లు వేసుకోవాలండి. అప్పుడైతేనే అవి ఓడకుండా గట్టిగా ఉంటాయి. 4 సైడ్స్ స్టిచ్చింగ్ అయిపోయాక ఇలా ఉంటుందండి. ఇప్పుడు మెజర్మెంట్ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ స్టిచ్చెస్ దగ్గర నుంచే కొలత చూసుకోవాలండి. మనకి పిల్లో వెడల్పు 12 వచ్చింది కదా, ఇక్కడ కూడా సేమ్ కరెక్ట్గా 12 వచ్చింది. అలాగే పిల్లో పొడుగు 17 రావాలండి. ఇక్కడ మనకి 17 వచ్చింది. అంటే పిల్లోకున్న మెజర్మెంట్స్ అలాగే ఇక్కడ మనం కుట్టిన మెజర్మెంట్స్ 2 మ్యాచ్ అయిపోయండి. ఇలా స్టిచ్ చేసుకుంటే పిల్లో కవరు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు దీనిలో పిల్లో పెట్టి చూపిస్తాను. ఈ పిల్లో కవరు నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా తీసుకోండి. ఇప్పుడు ఈజీగా పిల్లో అనేది పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ పిల్లోని లాస్ట్ వరకు ఇలా నేను చూపిస్తున్న విధంగా పెట్టేయండి. పెట్టేశాక ఇప్పుడు సింపుల్గా అటు సైడ్ ఇటు సైడ్ పట్టుకొని లాగేస్తే పిల్లో అనేది లోపలికి వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి, మనం వేసిన కవరు ఈ పిల్లోకి 3/4 వరకే వచ్చింది. ఇప్పుడు ఈ మిగతాది కూడా కవర్ చేయాలంటే ఈ కిందనున్న కవరు ఇలా పైకి తీసుకొచ్చి వేసుకోవాలి. ఇలా ఎందుకు చెప్తున్నానంటే మనం స్టిచ్ చేసుకున్న కవరు ఈ మోడల్లో ఉంటుందండి. మనం 4 సైడ్స్ 1 ఇంచ్ గ్యాప్తో స్టిచ్ చేసుకున్నాం కదండి, అది ఇలా బార్డర్ లాగా వస్తుంది. మీకు తెలుస్తుంది కదా, చూసారు కదా పిల్లో ఎంత కరెక్ట్గా సరిపోయిందో ఈ కవర్కి. ఇలా గనక కుట్టుకుంటే పిల్లో ఏమాత్రం బయటకు రాదు, అలాగే కదలదు, చాలా ఫిట్గా ఉంటుందండి. మీరు షాపుకి వెళ్ళి పిల్లో కవర్ కోసం వెతకనవసరం లేదండి. ఇలా ఈజీగా ఇంట్లోనే పిల్లో కవర్ స్టిచ్ చేసుకోవచ్చు. నా ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే వెంటనే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసేసేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కనే ఉండి గంట సింబల్ ప్రెస్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్గా మీకు వచ్చేస్తుంది. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.